ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రయాణికులకు అసౌకర్యం కల్పించారని పిటిషనర్ ఆరోపించారు. ఎఫ్డిటిఎల్ రూల్స్ అమల్లో వైఫల్యం వల్లే ఇండిగో విమానాలు రద్దయ్యాయని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రయాణికుల హక్కులను ఇండిగో ఉల్లంఘించిందని పిల్ దాఖలు చేశారు. ఇండిగో విమానాల సంక్షోభాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదిని తన ఇంటికి పిలిపించి మాట్లాడనున్నారు సిజేఐ. को हमारा बैग चाहिए। आपका मैनेजर तो कुछ भी बोलेगा, आपके मैनेजर की क्या वैल्यू है? आप मैनेजर को इधर बुलाइए ना। सामान नहीं दे रहे हैं। ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రయాణికులకు అసౌకర్యం కల్పించారని పిటిషనర్ ఆరోపించారు. ఎఫ్డిటిఎల్ రూల్స్ అమల్లో వైఫల్యం వల్లే ఇండిగో విమానాలు రద్దయ్యాయని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రయాణికుల హక్కులను ఇండిగో ఉల్లంఘించిందని పిల్ దాఖలు చేశారు. ఇండిగో విమానాల సంక్షోభాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదిని తన ఇంటికి పిలిపించి మాట్లాడనున్నారు సిజేఐ. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, విమానాల రద్దు అనేది చెప్పడానికి లేకపోతే వినడానికి చూడడానికి ఒక రకంగా ఉన్నప్పటికీ కానీ ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసేటటువంటి వారు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారికి మాత్రం తెలుసు. విమానాలు టికెట్లు బుక్ చేసుకునేది ఒకటి ప్రధాన కారణం, సమయం, దానితో పాటు ఇంపార్టెంట్ వర్క్లు కంప్లీట్ చేసుకోవడానికి త్వరగా వెళ్ళడం. ఇదే మెయిన్ గా విమానాలకు సంబంధించి బుక్ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఇండిగోకు సంబంధించి అంటే దేశీయ ప్రయాణాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా కూడా ఇండిగో సంబంధించి టికెట్ అన్ని కూడా బుక్ చేసుకుంటూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల నుంచి కూడా ఇండిగో సర్వీసులు అన్ని కూడా పూర్తిగా ఆగిపోయాయి. టికెట్లకు సంబంధించి బుక్ అయితే అయ్యాయి, ప్రయాణికులందరూ కూడా టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ వెళ్లాల్సినటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో అవి విమానాలు సరిగ్గా లేకపోవడము, ప్రయాణికులకి పూర్తిగా కూడా ఎయిర్పోర్ట్లలోనే వాళ్ళు పడిగాపులు కాస్తూ ఉండడంతో రోజు రోజుకి ఈ సమస్య చిలికి గాలివానలాగా మారిపోయింది. సో ఈ నేపథ్యంలోనే ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే దాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఎఫ్డిటిఎల్ కు రూల్స్ అమల్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి కొలిక్కి రాకపోవడం, అదే విధంగా కూడా నిన్న డీజీసీఏ కూడా కీలకంగా ఒక ప్రకటన చేసింది. ఎవరైతే పైలట్లకు సంబంధించినటువంటి వారం రోజుల పాటు సెలవు ఉందో ఆ వ్యవహారానికి సంబంధించి డీజీసీఏ చేసినటువంటి ప్రకటనని వెంటనే కేంద్రం కూడా దాన్ని క్యాన్సిల్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు మొత్తం వ్యవహారం అయితే ప్రస్తుతానికి చేరింది. ఇండిగో విమానాల రద్దు పైన సుప్రీంకోర్టులో ఒక పిల్ అయితే దాఖలైనటువంటి పిల్లో ప్రయాణికులకు అసౌకర్యాలు కల్పించడంలో ఇండిగో సంస్థ పూర్తిగా కూడా వైఫల్యం అయిపోయింది. వాళ్ళు ఏమాత్రం కూడా ప్రయాణికులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జాగ్రత్తలు తీసుకోలేదు అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇండిగో విమానాలను అత్యంత సీరియస్ గా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు వెంటనే ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో అతన్ని తన ఇంటికి పిలిపించుకున్నటువంటి సిజేఐ దీని మొత్తానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సిజేఐ తన ఏదైతే ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు అనేది చూడాలి. ఇక్కడ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సిజేఐ ధర్మాసనం అయితే ఆదేశాలు జారీ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకటి, తక్షణమే ఇండిగో సర్వీస్ కు ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వారికి ఆల్టర్నేట్ గా ఏదైనా సరే అవకాశాలు కల్పించారా అనేది ఒకటైతే, రెండో వైపు ఎవరైతే ప్రయాణికులకు బుక్ చేసుకున్నటువంటి వారికి నష్టపరిహారం ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ప్రయాణికులకు టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారి విషయంలో రద్దయినటువంటి వ్యవహారాన్ని వాళ్ళకు ఎన్ని గంటల ముందు చెప్పారు. ఇలా అనేక విషయాలను కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోబోతుంది. ఎందుకంటే పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులందరూ కూడా. ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్లలో పడిగాపులు కాస్తూ ఉండడము, మిగిలినటువంటి ఎయిర్లైన్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్లైన్ సర్వీసులు ఇండిగోలో కలిసినటువంటి సమస్యల కారణంగా కూడా టికెట్ల రేట్లను ఒక్కసారిగా పెంచేసాయి. సో మామూలుగా 5,000, 6,000 ఉండేటటువంటి టికెట్ ఒక్కసారిగా 30,000, 40,000కు దాటిపోయి నిన్న ఒక్కసారి చూసుకుంటే మనం కలకత్తాకు వెళ్లాల్సినటువంటి
ఫ్లైట్ ఏదైతే ఉందో అంటే లోకల్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి 80,000కు టికెట్, ఒక టికెట్ ని 80,000కు ఎయిర్లైన్స్ సంస్థ పెట్టింది అంటే ఏ స్థాయిలో టికెట్లు బుక్ అవుతున్నాయో మనం చూడొచ్చు. అయితే వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు పరిగణలోకి తీసుకోబోతుంది. ఏదైతే ఇండిగోకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా కేంద్రం తీసుకున్నటువంటి చర్యలు, అదే విధంగా కూడా ఇండిగో సంస్థ అంటే ఇంటర్నల్ గా ఇండిగో సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ తీసుకున్నటువంటి చర్యలతో పాటు అసలు సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, పైలట్ల వ్యవహారంలో ఇండిగో చేసినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, ఆ ఇండిగోకు సంబంధించి వాళ్ళు ఈ మొత్తం గత 5 రోజుల నుంచి కూడా ప్రయాణికులకు ఎదురైనటువంటి సమస్య మీద ఎవరి మీద బాధ్యత వహిస్తారు, ఈ మొత్తం సమస్యకు బాధ్యత ఎవరు వహిస్తారు అనే దాని మీద కూడా ప్రస్తుతం ఇండిగోకు సంబంధించినటువంటి సంస్థ మీద కూడా సుప్రీంకోర్టులో పిల్ దాఖలైనటువంటి నేపథ్యంలోనే చాలా సీరియస్ గానే చర్యలు ఉండబోతున్నాయి. సుప్రీంకోర్టు మాత్రం ఖచ్చితంగా దీని మీద కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధు, సుప్రీంకోర్టులో ఈ కేసులో తక్షణ స్పందన ఏదైనా ఇచ్చిందా? సిబ్బంది కొరత, టెక్నికల్ సమస్య అనేది ఇండిగో చెప్పే కారణమా లేదా పిటిషన్ లో వేరే ఏదైనా చెప్తుందా? పిటిషన్ ఏదైతే దాఖలైందో ఆ దాఖలైనటువంటి సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ లో చాలా స్పష్టంగా కూడా ఇప్పటి వరకు ఇండిగో వ్యవహారంలో ప్రయాణికులకు అసౌకర్యాలు కల్పించారు, అదేవిధంగా ప్రయాణికులకు ఏదైతే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారో వారు బుక్ చేసుకున్నటువంటి టికెట్లకు అనుగుణంగా కూడా గమ్యస్థానాలకు చేర్చడంలో ఇండిగో సంస్థ ఫెయిల్ అయ్యింది అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఇంటర్నల్ గా అంటే ఇండిగో సంస్థకు సంబంధించినటువంటి ఇంటర్నల్ సమస్యలు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళ పైలట్లకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పిల్లిలో పొందుపరిచారు. సో వీటన్నిటి మీద కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే సిజేఐ ధర్మాసనం ఆ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో అతన్ని తన నివాసానికి పిలిపించుకొని మరి వివరాలన్నింటినీ కూడా ఆరా తీశారు. అది ఎవరైనా సరే కీలకంగా ఈ విమానాల సర్వీసులు ఉంటాయి కాబట్టి విమానాల సర్వీసులో ఆలస్యం అనేది ఎక్కువ అయిపోవడం వల్ల చాలా పనులు కావచ్చు, లేకపోతే ఇది పూర్తిగా కూడా ఇండిగో సంస్థ ఎలా తయారైతుందంటే ఇండిగో మీద తలెత్తినటువంటి ఇండిగో సంస్థ తలెత్తినటువంటి ఈ ప్రయాణికుల సమస్య వల్ల పూర్తిగా కూడా లావాదేవీలు అంటే జరగాల్సిన స్టాక్ మార్కెట్ కావచ్చు, లేకపోతే వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇలా రోజు ఈ సమస్య ఇలాంటి కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కూడా మా ఆర్థిక వ్యవస్థలో మీద కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ ఉన్న నేపథ్యంలోనే వీటిని వెంటనే తక్షణమే ఈ చర్యలను పూర్తిగా కూడా పరిగణలోకి తీసుకొని ఇండిగో వ్యవహారంలో జరిగినటువంటి తప్పిదాలు ఇంకా ఫ్యూచర్ లో జరగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించి ఆదేశాలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధు, ఈ సమస్య కారణంగా మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఇబ్బందిలో పడ్డారని పిటిషన్ లో పేర్కొన్నారు? ఇక్కడ ఇంతమంది ప్రయాణికులు అంటే ఒక ప్రయాణికుడైనా సరే, లేకపోతే 10 మంది ప్రయాణికులైనా, 1,00,000 మంది ప్రయాణికులైనా సరే, ప్రాబ్లమ్ ఈజ్ ఇన్సైడ్ ఇండిగో సంస్థ. సో అక్కడ మెయిన్ ఏదైతే సమస్య తలెత్తినటువంటి సమస్యకి ప్రధాన కారణం ఇండిగో సంస్థే కాబట్టి ఆ సంస్థ చేసినటువంటి తప్పిదమే మెయిన్ ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి, ఎవరు దీనికి బాధ్యులు అని చూస్తే పూర్తిగా కూడా ఇండిగో సంస్థ ఏదైతే ఉందో ఆ ఇండిగో సంస్థే దీనికి పూర్తిగా కూడా బాధ్యత వహించాలి. కానీ వాళ్ళు ఎక్కడా కూడా బాధ్యత వహించడం అనే దానికన్నా సారీ చెప్పైతే సైలెంట్ గా ఉండిపోయాయి. రైట్, థ్యాంక్ యూ మధు.